హలో గాయ్స్, ఈ వీడియో మీకు లైక్ ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్ అందరికీ హెల్ప్ అవుతుంది. జస్ట్ కంప్లీట్గా వాచ్ చేయండి. అంటే లైక్ ఏంటంటే క్వశ్చన్స్ లైక్ హౌ టు పాస్, అంటే మినిమం మార్క్స్ ఎన్ని వస్తే ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు, ఓకేనా. అండ్ పేపర్ కరెక్షన్ ఎలా జరుగుతుంది, నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి. లైక్ సెమిస్టర్ 3, సెమిస్టర్ 5 వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయినాయి, సో వాళ్ళకి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి. అండ్ సెమిస్టర్ 1 వాళ్ళకి కూడా లైక్ ఎగ్జామ్స్ అవ్వలేదు, బట్ అయిన తర్వాత రిజల్ట్స్ ఎప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ వాళ్ళ పేపర్ ప్రజెంటేషన్ టిప్స్ కూడా ఏంటి, అలాంటి కొన్ని మీకు చెప్తూ ఉంటాను. ఈ వీడియో చూస్తే మీకు అట్లీస్ట్ 5 to 10 మార్క్స్ అన్న పెంచుకునే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ ఎలాంటి మాల్ ప్రాక్టీసెస్ ఏమైనా జరుగుతాయి అంటే లైక్ మన ప్రొఫైల్ చూసి మన ఆన్సర్ షీట్ పైన ఏమైనా కరెక్షన్స్ చేస్తారా అనేది కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా. మన సబ్స్క్రైబర్లు అందరూ అడుగుతున్నారు కాబట్టి, చాలా మట్టుకు అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను, మీకు కూడా హెల్ప్ అవుతుంది. జస్ట్ వాచ్ ఇట్, ఓకే. గైస్, ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ మార్క్స్ టు పాస్ ద ఎగ్జామ్. ఓకే, బేసిక్గా మనకి ఎట్లా జరుగుతుంది, ఇంటర్నల్స్ 20 మార్క్స్కి ఉంటాయి అండ్ సెమిస్టర్ వచ్చేసి 80 మార్క్స్కి ఉంటుంది ఒక్కొక్క సబ్జెక్ట్. సో అందులో మనకి ఎట్లా అంటే ఓవరాల్గా 100 మార్క్స్కి మనకి 36 మార్క్స్ వస్తే పాస్ అనమాట. సో మనకు 36 మార్క్స్ రావాలంటే ఏం చేయాలా, మనకి ఇంటర్నల్స్లో అట్లీస్ట్ 20కి 8 రావాలి, ఓకేనా. అట్లీస్ట్ 8, ఓకే. అండ్ ఎగ్జామ్లో కూడా అరౌండ్ 28 ప్లస్ రావాలి, ఓకే. ఎగ్జామ్లో 28 అంటే 80కి 28 రావాలి. అండ్ ఇంటర్నల్స్లో అరౌండ్ 8 వస్తే వీ కెన్ గెట్ 36 అనమాట, ఓకేనా. మినిమం 36 వచ్చినప్పుడు విల్ పాస్, ఓకే. అండ్ దానికంటే తక్కువ వస్తే మాత్రం పాస్ అయ్యే ఛాన్సెస్ లేవు. సో మీరు సెమిస్టర్ రాసేటప్పుడు అట్లీస్ట్ ఒక 28 అరౌండ్ వచ్చేటట్టు ఏదో ఒకటి రాస్తూ ఉండాలన్నమాట, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ పేపర్ కరెక్షన్ ప్రాసెస్ ఏంటి అనేది ఒక డౌట్. సో ఏంటంటే లైక్ పేపర్ అనేది గైస్ మన ఫ్యాకల్టీ వాళ్ళు అయితే చేయరు. బేసిక్గా మన బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వేరే డిస్ట్రిక్ట్స్ వాళ్ళు మన పేపర్స్ కరెక్షన్స్ చేయడము, మన ఫ్యాకల్టీ వేరే స్టూడెంట్స్, అంటే వేరే డిస్ట్రిక్ట్ స్టూడెంట్స్ లేదంటే వేరే కాలేజ్ స్టూడెంట్స్ ర్యాండమ్గా అవి పడుతూ ఉంటాయి అన్నమాట, ఓకేనా. సో పర్టికులర్ ఫ్యాకల్టీ అని డిసైడ్ చేసేది ఏమి ఉండదు. సో అట్లా మనకి ఎట్లా ఉంటుంది బేసిక్గా అంటే 3 సెక్షన్స్ ఉంటాయి మనకు ఆన్సర్ షీట్లో, రైట్. 3 సెక్షన్స్లో టాప్ మోస్ట్ సెక్షన్ అనేది మన ప్రొఫైల్తోనే ఉంటుంది. లైక్ మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ పేజ్లో చూస్తే మీరు ఆన్సర్ రాసేటప్పుడు ఇక్కడ అన్ని మన నేమ్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయి. అండ్ సెకండ్ వచ్చేసి లైక్ ఇక్కడ టేబులర్ కాలం వైజ్ మనకి టేబుల్స్ ఉంటాయి అన్నమాట, ఓకే. సో ఇక్కడ ఇవి ఎందుకు ఉంటాయంటే మనకి ఇక్కడ మార్క్స్ వేస్తారనమాట. లైక్ సపోజ్ మనకి పార్ట్ ఏలో 5 క్వశ్చన్స్ రాయాలి. సో ఇక్కడ 1, 2, 3 అని నంబరింగ్ ఉంటుంది. లైక్ ఫస్ట్ క్వశ్చన్కి 3 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, ఇక్కడ 3 మార్క్స్ అనేది వేస్తారనమాట. లైక్ సెకండ్ క్వశ్చన్ రాయలేవు, థర్డ్ క్వశ్చన్ రాసినావు, అక్కడ ఇక్కడ ఎంటీ స్పేస్ పెట్టేసి ఇక్కడ 0 వేసేసి అండ్ థర్డ్ క్వశ్చన్కి మీకు 2 మార్క్స్ ఎన్నో మార్క్స్ వచ్చినాయి అది వేస్తారనమాట. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఇక్కడ క్యాల్కులేషన్స్, అంటే ఫైనల్గా ఈ అన్ని ఆన్సర్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చేసినాయి అనేది డబుల్ కౌంటింగ్ రాకుండా టోటల్ క్యాల్కులేషన్ కోసం ఈ షీట్ అనేది ఫ్రంట్ పేజ్లో ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఇది యాక్చువల్గా మనకి ఈ ప్రొఫైల్ అనేది వాళ్ళకి కనబడదు బేసిక్గా. సో ఈ ప్రొఫైల్ అనేది ఫస్ట్ తీసేస్తారు, జస్ట్ పేపర్ అంటే మిస్ కాకుండా, లైక్ పేపర్ అంటే మన పేపర్ ఎక్కడ మిస్ కాకుండా ఉండడానికి మాత్రమే ఇది వాళ్ళ సేఫ్టీ కోసం మన డీటెయిల్స్ తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇది అఫీషియల్ యూజ్ కోసం అనమాట. ఇక్కడ కరెక్షన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్క్రూటినైజర్స్, అంటే హయ్యర్ అఫీషియల్స్ మళ్ళీ ఒకసారి చెక్ చేస్తారనమాట, క్రాస్ చెక్ చేసి ఇఫ్ ఇట్ ఈస్ రైట్ వాళ్ళు ఫైనల్గా ఇక్కడ సిగ్నేచర్స్ అనేవి చేస్తారనమాట, ఓకేనా. ఇక్కడ మన సిగ్నేచరు, తర్వాత వాళ్ళ సిగ్నేచరు, ఇదంతా తీసుకుంటారు అక్కడ, ఓకేనా. మనకు ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు ఎగ్జామ్స్లలో. సో ఓవరాల్గా పేపర్ ఇట్లా ఎందుకు ఉంటుంది అనేది జస్ట్ బ్రీఫ్గా చెప్తున్నాను. సో ఇక్కడైతే మనకి మాల్ ప్రాక్టీస్ జరిగే ఛాన్సెస్ అయితే ఏమి ఉండవు గైస్, ఓకేనా. ఎందుకంటే మన పేపర్ కరెక్షన్ ఎవరు చేస్తారు అనేది ఎవరికి తెలియదు. అండ్ ఒకవేళ పేపర్ అట్లా మిస్టేక్ ఏమైనా కరెక్షన్స్ జరిగినాయంటే మనం రివాల్యుయేషన్ ప్రాసెస్లో మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మన ఇంటికి రీవాల్యుయేషన్ పెట్టుకుంటే అరౌండ్ 1000 రూపీస్ పర్ సబ్జెక్ట్ ఏమో ఉంటుంది. అయితే మన ఇంటికి మన పేపర్ వస్తుంది అనమాట ప్రింట్అవుట్, అప్పుడు చూసుకోవాలి, ఓకేనా. కరెక్షన్స్ చేసింది కరెక్ట్ ఉందా లేదా అనేది ఆల్మోస్ట్ ఆల్ అంతే ఉంటుంది, ఓకేనా. కరెక్టే చేస్తారు. ఎప్పుడన్నా 1-2 మార్క్స్ అడిట్ అయ్యి ఉంటే ఫెయిల్ అయ్యే వాళ్ళు పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట, ఓకేనా. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ ఏంటంటే వెన్ రిజల్ట్స్ ఆర్ అనౌన్స్డ్. సో రిజల్ట్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు బేసిక్గా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మనకి ఎగ్జామ్ అయిపోయి నిన్నను మొన్న 1-2 డేస్ కిందనే ఎగ్జామ్స్ అయిపోయినాయి. సో రిజల్ట్స్ అయితే ఇప్పుడు అనౌన్స్ చేసే ఛాన్సెస్ అయితే లేవు మనకి, ఎందుకంటే ఇప్పుడు ఇంకా సెమిస్టర్ 3 వాళ్ళకి ఎగ్జామ్స్ అవ్వలేవు. సో వాళ్ళకి అవ్వాలంటేనే ఇదంతా వాళ్ళ సెమిస్టర్ కంప్లీట్ అవ్వాలంటే ఇప్పటి నుంచి ఒక 1 మంత్ ప్రాసెస్.
సో మీ పేపర్ కరెక్షన్స్ అవ్వాలి, వాళ్ళ పేపర్ కరెక్షన్స్ అంటే ఇంకొక 1 మంత్ ప్రాసెస్, అట్లీస్ట్ 2 మంత్స్ పట్టిద్ది రిజల్ట్ రావడానికి. మేబీ నాకు తెలిసి జనవరి ఎండింగ్లో కానీ ఫిబ్రవరి బిగినింగ్లో కానీ మీకు రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకేనా, సెమిస్టర్ వాళ్ళకి. సో గైస్ యా, జనవరి ఎండింగ్ ఆర్ ఫిబ్రవరి వరకు వెళ్ళొచ్చు. ఓకే, సో అట్లా అప్పుడు ఆ టైంలో మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయి. అండ్ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను, మన ఛానల్ని ఫాలో అవ్వండి. మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంది, జాయిన్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీకు అప్డేట్స్ ఉంటే అక్కడ జాబ్ అప్డేట్స్ కానీ లైక్ ఇంకా డిగ్రీ సెమిస్టర్ సంబంధించిన ఏమైనా పీడిఎఫ్స్, ఇంపార్టెంట్ నోట్స్, వీడియోస్ అలా అప్లోడ్ చేస్తూ ఉంటాను, అక్కడ కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా, మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. యా, నెక్స్ట్ ఏంటంటే లైక్ ఓకే, ఇదంతా వి ఆల్రెడీ డన్ విత్ దిస్. అండ్ పేపర్ ప్రజెంటేషన్ టిప్స్ ఏమైనా ఉన్నాయా బ్రో అని కొందరు అడిగారు అనమాట. సో పేపర్ ప్రజెంటేషన్లో ఏంటంటే మనకి బేసిక్గా ఇక్కడ చెప్తాను. మనకి పేపర్ అనేది బేసిక్గా ఇట్లా ఇది ఎంటీ పేపర్ అనుకోండి. మనకి ఇక్కడ 4 సైడ్స్ మనం మార్జిన్ వేసుకోవాలన్నమాట. ఓకే, అట్లీస్ట్ 2 సైడ్స్ ఇట్లా మార్జిన్ వేసుకోవాలి. అండ్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ అనేది బేసిక్గా షార్ట్ క్వశ్చన్ నెంబర్ అయితే షార్ట్ క్వశ్చన్స్లోనే లైక్ 1 to 5 అన్నప్పుడు క్వశ్చన్ నెంబర్ కరెక్ట్గా వేయాలి. ఏమవుతుందంటే మనం చాలామంది ఏం చేస్తారంటే లాంగ్ క్వశ్చన్స్కి ఏమో షార్ట్ క్వశ్చన్ నెంబర్ వేస్తారు, అండ్ షార్ట్ క్వశ్చన్ నెంబర్కి ఏమో లాంగ్ క్వశ్చన్ నెంబర్ వేస్తారు. అప్పుడు ఏం చేస్తాడు ఆయన, నువ్వు ఆన్సర్ ఎంత లాంగ్ రాసినా కానీ అది షార్ట్ క్వశ్చన్స్ కిందకే పడిపోతుంది. అప్పుడు మార్క్స్ ఏమవుతాయి, 8 మార్కులు రావాల్సినవి 2, 3 వేస్తాడు. ఎందుకంటే అది 4 మార్కులుగా అనుకుంటాడు, 2, 3 వేస్తాడు. ఇక మీది ఏం చేయలేము మనం నెత్తి పట్టుకోవాలి అప్పుడు. సో ఎందుకంటే క్వశ్చన్ నెంబరు కరెక్ట్ వేయాలి. ఫస్ట్ క్వశ్చన్ అయితే ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ అయితే సెకండ్ క్వశ్చన్, ఏ ఆన్సర్ రాస్తున్నామో అది కరెక్ట్ వేయాలి. అండ్ ఏ ఆర్ బి ఏది రాస్తున్నామో కూడా క్లియర్గా రాయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో అట్లా పేపర్ కరెక్షన్ ఆన్సర్ అయిపోగానే అండర్లైన్ అనేది చేసుకోవాలి. సో స్కేల్ అనేది మెయింటైన్ చేయండి, పెన్సిల్ మెయింటైన్ చేయండి. ఏమైనా ఫ్లో డయాగ్రామ్స్ ఉంటాయి లైక్ చార్ట్స్, ఏమైనా ఫ్లో డయాగ్రామ్స్ అట్లాంటివి, లేదంటే బయాలజీలో అయితే కొన్ని సైకిల్స్ కానీ అట్లాంటి సైకిల్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే బాగా వేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ మ్యాథ్స్లో అయితే ఫార్ములాస్ ఉంటాయి, ఫార్ములాస్ని బాగా హైలైట్ చేసి అంటే లైక్ ఒక బాక్స్లో హైలైట్ చేయండి. ఓకేనా, లైక్ a+b² అని ఉంటే దాన్ని ఇట్లా హైలైట్ చేసి రాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ తెలుగులో లైక్ ఏమైనా ఇంపార్టెంట్ వర్డ్స్ ఉంటే కీవర్డ్స్ అన్నిటి అండర్లైన్ చేయండి థియరీ పార్ట్లో. ఓకే, సో అట్లా ప్రజెంటేషన్ అనేది ఉండాలన్నమాట. అండ్ కరెక్షన్ అండ్ కొట్టివేతలు ఉండొద్దు. ఓకే, మన ఆన్సర్ రాసేటప్పుడు మధ్యలో గ్యాప్స్ ఉండొద్దు. ఓకే, సో అట్లా ఉంటే మాత్రం మనకి మార్క్స్ కోల్పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇవి కొన్ని టిప్స్ అనమాట, మీరు పేపర్ ప్రజెంట్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ యా, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లైక్ మీకు మోస్ట్లీ మీరు అట్లా స్కెచెస్ కానీ అలాంటివి ఏం వాడొద్దు. ఎందుకంటే స్కెచెస్ వాడితే బ్యాక్ సైడ్ మొత్తం మనకి అంతా ఫిల్ అయిపోతుంది కాబట్టి బ్యాక్ సైడ్ రాసిన ఆన్సర్ సరిగ్గా కనపడవు, దట్ లుక్స్ డర్టీ అనమాట. ఓకేనా, సో స్కెచెస్ ఏం వాడద్దు. అవసరమైతే కొంచెం స్లేట్ పెన్సిల్స్ అట్లా ఓకే కలర్ పెన్సిల్స్ అట్లా ఏమైనా ఉంటే వాడుకోండి, మీకు కొంచెం పర్ఫెక్ట్గా అనిపిస్తే. ఓకేనా, యా, దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ పేపర్ ప్రజెంటేషన్. నెక్స్ట్ వచ్చేసి సబ్ హెడ్డింగ్స్ కూడా పెట్టుకోండి. ఓకేనా, సబ్ హెడ్డింగ్స్ అనేవి మ్యాండేటరీ, సో అవి కూడా చూసుకోండి. సో ఓవరాల్గా నేనైతే ఇది చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ మీకు ఆల్మోస్ట్ ఆల్ సెమిస్టర్ 1 వాళ్ళకి నేను కింద ప్లేలిస్ట్ ఇస్తాను ఇంగ్లీష్కి సంబంధించినవి. అండ్ కొత్త వీడియోస్ కూడా అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఆన్సర్స్ అన్నీ కూడా ఇస్తాను అనమాట. సో యా, ఫర్ సెమిస్టర్ 1 వాళ్ళు డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ అలాట్. ఓకే, థ్యాంక్ యూ.